కావలి పురపాలక సంఘం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నా పేరు పి సాయిరామ్. ఇక్కడ మన పురపాలక సంఘ కంట్రోల్ రూమ్కి ఇఫ్కోలో సబ్మర్జ్ అయ్యిందని, వాటర్ వచ్చినాయని మనకి కంప్లైంట్ వచ్చిన వెంటనే మనము జేసీబీలో అవన్నీ పంపించి అక్కడ వాటర్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. వారికి భోజన సదుపాయము, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాదాపు 450 మందికి మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు వెంబడే స్పందించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పురపాలక సంఘం తరఫున తెలియజేస్తాం. ఆహారం ఏమన్నా చేశారా? వీరికి ఇప్పుడు ప్రస్తుతము ఒక 200 ప్యాకెట్లు టిఫిన్ వచ్చిందండి, బ్రేక్ఫాస్ట్ వచ్చింది. మళ్ళీ ఇంకొక 200 ప్యాకెట్లు వస్తున్నాయి. దాదాపు ఒక 400 ప్యాకెట్లు మనము ఈ జేసీబీల ద్వారా ఇక్కడ బండ్లు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇక్కడ జేసీబీల ద్వారా వెళ్ళి వారికి పంపిణీ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం కూడా వారికి ఒక 450-500 వరకు మనం సప్లై చేస్తాము. రాత్రి కూడా ఇదే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా పురపాలక సంఘం తరఫున మనము సహాయం అందిస్తామని తెలియజేస్తున్నాము. ఈ ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతాయి వర్షాలు రాకపోతే ఈ వాటర్? ఇది అక్కడ మనకి అక్కడ మనకి మన కట్ట కింద మనకి ఇసుక బస్తాలు వేస్తున్నారండి. అవి 10 మంది వర్కర్లను పెట్టి అవి తొలగిస్తున్నాము. మ్యాక్సిమం ఒక మధ్యాహ్నం లోపు మనకి వాటర్ వెళ్ళేటట్టు చేస్తాం. ఎక్కడన్నా ఆస్తి నష్టంగానే జరిగిందా ఇక్కడ కింద? ప్రస్తుతానికైతే మనకి రాలేదండి. కొంచెం వాటర్ తగ్గిన తర్వాత మనము వెళ్ళి పరిశీలించి వారికి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత వారికి ఏదైనా సహాయం ఉంటే మనం ఆదేశం మేరకు చేస్తాము. ఈ టిట్కో గృహ సముదాయంలో ఈ యొక్క వాటర్ సమస్య కానీ, ఎందుకంటే మనకి పైనుండి వచ్చిన వాటర్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అయితే మేము ఇమ్మీడియట్గా ఫోన్ చేసినంతనే అధికారులు కానీ, అలాగే మా ఎమ్మెల్యే ప్రతినిధి గారు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ప్రతి విషయంకైనా, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఎటువంటి వసతులు కూడా లేవు మేము చేరినప్పుడు, కానీ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టి ఒక 10 పాయింట్లు మేము రైజ్ చేస్తే 10 పాయింట్లకి ఈ రోజుకి 10 పాయింట్లు క్లియర్ అయినలాగే సార్. కానీ గతంలో ఒక ఈ పవరు ఇష్యూ అనేది ఈ సమస్యల వల్ల, గాలి వల్ల వస్తున్నాయి. సో ఇది కూడా క్లియర్ చేస్తారని మనవి చేసుకుంటున్నాం. అలాగే చుట్టూ ప్రహరీ ఒకటి మా సార్కి, ఎమ్మెల్యే గారికి మేము ప్రాధాయపడేది ఏంటంటే, సార్ ఇది ఒక్కటి కానీ ప్రహరీ కానీ కడితే మాకు ఈ రోజుకి సమస్య అనేది 90% క్లియర్ అవుతుంది సార్. ఇక్కడ ఆ 90% క్లియర్ అవ్వడానికి మీ వల్లే అవుతుంది సార్. అది దయచేసి మేమందరం టిడ్కో సముదాయంలో ఉండే వాళ్ళందరూ కోరుకునేది అదే సార్. కాంపౌండ్ వాల్ అనేది అది తొందరగా కట్టించి మా యొక్క సమస్యల్ని దూరం చేస్తారని, ఎందుకంటే మీ వల్లే అవుతుంది సార్. అది మీ, ఎందుకంటే గతంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నో మీరు మీటింగ్ పెట్టినప్పుడు మేము చెప్పాము. అదేవిధంగా ప్రతిదీ వాటర్ కూడా A to Z క్లియర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వాటర్ సమస్య కూడా చాలా ఉంది స్టార్టింగ్లో. ఎందుకంటే నేను చేరి 2 years అవుతుందంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పైన ఇల్లు, కానీ ఆ సమస్యని దూరం చేశారు. కానీ ఈ ఒక్క సమస్య అనేది సార్ ఉండిపోయింది ప్రహరీ వాళ్ళ వరకు. ప్రహరీ అలాగే ఇక్కడికి మా కిషోర్ సార్ కూడా ప్రతిసారి, ఇప్పుడు కూడా మార్నింగ్ కూడా వచ్చారు, ప్రతిసారి వచ్చి వెళ్తున్నారు. అతను మా సమస్యలు మొన్న మన సిఐ గారు వీళ్ళు వస్తే అప్పుడు కూడా వచ్చారు. సీసీ కెమెరాలు కూడా అతను స్పాన్సర్, అతను సొంతం కూడా పెట్టాలనే ఆలోచనతో 1-2 పెడతామన్నారు. అది కూడా త్వరలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కానీ మేము ఎమ్మెల్యే సార్ గారికి ఒకటే కోరుకునేది, మాకు ఈ సమస్య అనేది కాంపౌండ్ వాలు విత్ ఆ మట్టి కూడా వేయించారు సార్. దానిపైన గ్రావెల్ మాత్రం తప్పకుండా వేపిస్తారని మా యొక్క మనవి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఇంకోసారి మా అభినందనలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.